జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది. ప్రొవిషనరీ పీరియడ్ ముగిసిపోయినందున వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 8 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. రోజుకో రీతిలో వినూత్న నిరసన తెలుపుతున్నారు. ఇవాళ సమ్మె శిబిరం పరిసరాల్లో శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించి రోడ్లు ఊడ్చి తమ నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గత 8 రోజులుగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. నిన్న వంట వార్పు కార్యక్రమం చేశాము, అలాగే ఈరోజు శ్రమదానం నిర్వహించాము. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు ఏమీ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం స్పందించి మా న్యాయపరమైన డిమాండ్స్ని ఒప్పుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే వరకు మేము ఇలాగే మా సమ్మెను కొనసాగిస్తూ ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని వెంటనే మా సర్వీస్ కాలం 4 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ మళ్ళీ మాకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి లాగానే అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా జేపీఎస్లుగా కన్వర్ట్ చేయాలి. 3 సంవత్సరాలకి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాకు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇంకో సంవత్సరం పొడిగించి 4 సంవత్సరాల ప్రొబేషన్ పెంచి రెగ్యులర్ చేస్తామనడంతో మేము 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు కాబట్టి ఏప్రిల్ కంటే ముందు చాలాసార్లు మంత్రులను కలిసాము, తర్వాత ఎమ్మెల్యేలను కలిసాము. ఎవరిని కలిసినా కానీ మాకు ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా చేస్తుందని మాకు నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వానికి మేము చాలాసార్లు వినియోగించుకున్నాం. అది ఇప్పటి వరకు ఎటువంటి హామీ రాకపోవడం వల్ల ఈ సమ్మె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చేరింది అనుకుంటున్నాం. వివిధ సంఘాలు వచ్చి వాళ్ళ సంఘపరంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి, మా 4 ఇయర్స్ సర్వీస్ని క్రమబద్ధీకరించాలి, అది కూడా సర్వీస్ పరంగా